నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలితే జర్నలిస్ట్ సాయికి నొప్పి వచ్చిందట. అట్టుంది కథ చూస్తూ ఉంటే. ఇటీవల విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు, వైసీపీ కోసం డబ్బులు ఇస్తే మాట్లాడతాడు జర్నలిస్ట్ సాయి అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే ఒక వీడియో మాట్లాడాడండి. ఆ వీడియోలో ఏంటంటే మీకు వినిపించిన తర్వాత మాట్లాడదాం. ఆ పాలు వెన్నో తీసిన వాటి పాలను ప్రిజర్వ్ చేయడానికి కెమికల్స్ వాడతారు, పెరుగు కోసము కెమికల్స్ వాడతారు, వెన్న కోసము కెమికల్స్ వాడతారు, నెయ్యి కోసము కెమికల్స్ వాడతారు. ఎందుకంటే అది ఎప్పుడు నిల్వ ఉండదు. సో పాలల్లో కెమికల్స్ వాడతారంట, పెరుగులో కెమికల్స్ వాడతారంట, నెయ్యిలో కెమికల్స్ వాడతారంట, వెన్నలో కూడా కెమికల్స్ వాడతారు. ఇది జర్నలిస్ట్ సాయి గారి యొక్క లాజిక్. మన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి లడ్డు ఇష్యూకి సంబంధించి ఈయన మాట్లాడినటువంటి మాటలు. సమర్థన ఉండొచ్చు, కానీ గుడ్డి సమర్థన ఉండకూడదు. ఎందుకో చెప్తాను. బేసిక్గా మన ఇంట్లో నెయ్యి తయారు చేసుకుంటూ ఉంటాం. ఎలా తయారు చేసుకుంటాం? పాలు కొనుక్కొచ్చుకుంటాం, వేడి చేస్తాం, తోడు పెడతాం, ఆ తర్వాత చిలుకుతాం, దాని నుంచి వెన్న వచ్చిద్ది, ఆ తర్వాత దాన్ని కాచుకుంటే నెయ్యి అవుతుంది. ఇది మన ప్రాసెస్, ఇళ్లలో జరిగేటటువంటి ప్రాసెస్. దీనికి కొన్ని షార్ట్ కట్లు కూడా ఉన్నాయి. ఎవ్రీడే మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒకరోజు దాన్ని హీట్ చేస్తే కనుక అది వెన్న చిలికేసి హీట్ చేస్తే కనుక నెయ్యి అవుతుంది. ఇది సెకండ్ ప్రాసెస్. ఇక పారిశ్రామిక విధానం విషయానికి వస్తే కనుక నెయ్యి తీసేదానికి కొన్ని పరికరాలు ఉంటాయి. సెంట్రిఫ్యూజల్ ఫోర్స్ ద్వారా ఈ పాలని గిర్రాన్ని తిప్పడం కారణంగా అవనేది దాంట్లో ఉన్నటువంటి ఏదైతే కొవ్వులు ఉంటాయి ఇవన్నీ కూడా బయటికి రావడం అయితే జరుగుతాం. ఇది మనందరికీ కూడా తెలిసింది. కానీ ఈ ఇంత కెమికల్ రోత అయితే వాడరు. పాల్లో కెమికల్ వాడేస్తారంట, నెయ్యిలో కెమికల్ వాడతారంట, వెన్నలో కెమికల్ వాడతారంట, పెరుగులో కూడా కెమికల్ వాడతారంట. ఎందుకు వాడతారు అంతగానో? తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటటువంటి నెయ్యి రోజుకి ఎన్ని లక్షల కిలోల నెయ్యి వాడతారు. వాటిని ఇంతకుముందు కూడా చెప్పా, మన ఇంట్లో తయారు చేసిన నెయ్యి దాదాపు నెల 15 నుంచి 2 నెలల వరకు చెడిపోదు అనమాట. అలాగే ఉంటుంది. ఒక్కసారి కాచి పెట్టుకుంటే నెయ్యి చెడిపోదు తొందరగా. మరి అలాంటిది నెయ్యి తీస్తే కెమికల్స్ ఎందుకు కలపాలి? వెన్న తీస్తే కెమికల్స్ ఎందుకు కలపాలి? పైగా తిరుమల తిరుపతి దేవస్థానానికి రష్ ఎక్కువ ఉంటుంది. లడ్డూలు కొన్ని కోట్లు ప్రసాదంగా ఇవ్వబడతా ఉంటాయి. అదేమి అమ్ముడు పోని సరుకు కాదు. అలా అని చెప్పేసి దాపెట్టుకుని లోన ఉంచరు. ఎప్పుడు లడ్డు అప్పుడు వెళ్ళిపోతానే ఉంటుంది, నెల ఉండదు. మనం ఇంటికి లడ్డు తెచ్చుకున్న దాదాపు 15-20 రోజుల పాటు దాంట్లో నుంచి ఎటువంటి వాసన కూడా రాదు, బూజు కూడా పట్టదు. అది తిరుమల లడ్డూకు ఉండేటటువంటి గొప్పతనం. ఎందుకంటే నికార్సైన నెయ్యితో లడ్డూ తయారు చేస్తే తొందరగా చెడిపోదు కాబట్టి. అదే మనం పామాయిల్ ఆయిల్తో కావచ్చు, లేదంటే ఇతర సన్ఫ్లవర్ ఆయిల్తో కావచ్చు, మరేదైనా ఆయిల్తో మనం లడ్డూ తయారు చేసుకుంటే కనుక అది ఒక 4-5 రోజుల్లో చెడిపోద్ది, బూజు వచ్చేసింది. కానీ నెయ్యితో బూజు రాదు. ఈ విషయం జర్నలిస్ట్ సాయి గారికి తెలియదు. ఎందుకు? జర్నలిస్ట్ సాయి గారు పెద్దగా చదువుకోవాలి. 10th క్లాస్ తర్వాత ఆ రోజుల్లో డైరెక్ట్గా వెళ్ళి మైక్ పట్టుకోవచ్చు అంట, జర్నలిజంలో చేరిపోవచ్చు అంట. కానీ ఇప్పుడు అలా కాదు. మినిమం డిగ్రీ చేసి ఉంటేనే అవుతుంది అనుకుంటా కథ జర్నలిజం విషయానికి వస్తే. సో 10th క్లాస్ చదివారు కాబట్టి మరి దీంట్లో లోన్ ఏముంటుంది, ఒక కంపెనీలో ఏం జరుగుతూ ఉంటుంది, ఒక ఫ్యాక్టరీ స్టైల్ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, సో దాన్ని ప్రిజర్వ్ చేయడానికి పాశ్చరైజేషన్ అనే ఒక ప్రాసెస్ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, ఒకేసారి హీట్ చేసి దాన్ని మళ్ళీ కూల్ డౌన్ చేసి దాన్ని ఏ విధంగా నిలవబెట్టే విధంగా దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపుతారు. సో ఇదంతా కూడా చదువుకుంటే తెలిసేటటువంటి వ్యవహారం. దానికోసం అని చెప్పేసి 6,000 కిలోలు పైబడినటువంటి ఒక దుర్మార్గమైన కెమికల్ని, ల్యాప్సా అనే కెమికల్ని, టాయిలెట్లు క్లీన్ చేసే క్లీనర్లో వాడేటటువంటి కెమికల్ని తెచ్చిపెట్టుకుంటారా? ఎక్కడైనా ఉందా? ఫుడ్ ఇండస్ట్రీలో కూడా కొన్ని కెమికల్స్ వాడతారు, నేను కాదన్ను. వాటికి కొన్ని ప్రిజర్వ్ చేయడానికి కొన్ని ఉంటుంది. మరి ఇంత దారుణంగా కాదు. టాయిలెట్లో వాడే కెమికల్స్ని కాదు తెచ్చిపెట్టుకుని, ఫుడ్ స్మెల్ పెరగడానికి కోసం చెప్పేసి మనం బాడీ డియోడ్రెంట్స్ వాడతాం కదా, దాంట్లో ఒక రకమైన స్మెల్ కోసం ఉంచుతారు. అలాగే ఫుడ్ కలర్స్ కూడా ఉంటాయి, అవి కొన్ని ఆర్గానిక్గానే తయారవుతూ ఉంటాయి. ఈయన గారు మాత్రం పాలు తీయడానికి, పెన్న తీయడానికి, పెరుగు తీయడానికి, మజ్జిగ చిలకడానికి, వెన్న నెయ్యి చేయడానికి, ప్రతి దానికి కూడా కెమికల్సే. అంటే లడ్డు మొత్తం కెమికలే అని చెప్పాలనుకుంటున్నాడు ఈయన. నాకు అర్థం కాలేదు ఆ విషయం. లడ్డు మొత్తం కూడా కెమికలే అని చెప్పేసి చెప్పాలనుకుంటా ఉన్నాడు. హిందువులు ఈ విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఆ వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతుంటే దాని కింద కామెంట్లు చేసేవాళ్ళు కావచ్చు, రియాక్ట్ అయ్యేవాళ్ళు కావచ్చు, ఇది రాజకీయంగా జరుగుతున్న చర్యగా మాట్లాడుతున్నారు తప్ప దైవం మీద జరిగినటువంటి దాడిగాను అన్ని వేల లీటర్లు ఎందుకు తీసుకొచ్చినారు, 58 లక్షల కిలోల నెయ్యిని ఏ విధంగా తయారు చేసినారు, పామాయిల్ ఎందుకు తెచ్చినారు, ఫ్లేవర్స్ ఎందుకు తెచ్చినారు, కెమికల్స్ ఎందుకు తెచ్చినారు, ల్యాబ్స్ అనే దాన్ని ఎందుకు తెచ్చినారు, దాన్ని అడల్టరేట్ ఎలా చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఇది 100% ప్యూర్ గీతో చేసాం, 100% నికార్స్ అయినటువంటి నెయ్యితో చేసామని ఈ రోజు వరకు ఎక్కడ చెప్పడం చూసారా జగన్మోహన్ రెడ్డి గారు? చూపించండి ఒక వీడియో. అలాగే ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు 100% మేము దీంతోనే చేస్తాం, మీరు తప్పు మాట్లాడుతూ ఉన్నారు అనే రిపోర్ట్ ఒకటి బయటకు తీసుకొచ్చి చెప్పగలుగుతా ఉన్నారా? అప్పుడు ఈవోల్ గారు రకరకాల వ్యక్తులు చేశారు కదా, అలాగే బోర్డు సభ్యులుగా రకరకాల వ్యక్తులు ఉన్నారు కదా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఎండోమెంట్ మినిస్టర్స్ ఉన్నారు కదా. బయటకు వచ్చి
100% ప్యూర్ గీ, దీంట్లో ఎలాంటి మోసం జరగలేదు. బోలేబాబా డైరీ నుంచి 100% ప్యూర్ గీ వచ్చింది ఇక్కడికి. అలాగే ఏఆర్ డైరీ నుంచి 100% నిజమైన నెయ్యి వచ్చింది. చూపించండి. మిమ్మల్ని ఎవడు కాదంటాడు? మీకు తెచ్చింది ఉంటుంది కదా. అక్కడేం బోలేబాబా డైరీ దగ్గరికి వెళ్తేనేమో అక్కడ ఆవులు ఉండవు. సరే, ఎక్కడైనా పాలు సేకరించి దాన్ని ఎక్కడైనా చేస్తున్నారంటే అది కనిపించదు. ఇదేంట్రా అని అడిగితే దానికి సమాధానం ఉండదు. 252 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సమాధానం చెప్తారు మరి? 250 crores ఆఫ్ మనీ ఫ్రాడ్ చేసినారు, అడల్టరేట్ చేశారని చెప్పేసి ఈరోజు అంతా కూడా సీఎం గారు నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. ఇది అడల్టరేట్ అయ్యింది, కల్తీ చేసినారు, పాయిజన్, లిటరల్గా చెప్పాలంటే ఒక పాయిజన్ పెట్టారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. దీనికి మరి జర్నలిస్ట్ ఏం సమాధానం చెప్తారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఎవిడెన్స్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ వ్యక్తి దీంట్లో కెమికల్ కలుపుతారు, దీంట్లో కెమికల్ కలుపుతారంటే అంత దుర్మార్గమైన కెమికల్స్ కలుపుతారా? లేదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారైనటువంటి లడ్డూని ఒక 6 నెలలు లేదా సంవత్సరం పాటు ప్రిజర్వ్ చేస్తారా? తెలియక అడుగుతాను. ప్రిజర్వ్ చేస్తారా? 6 నెలల సంవత్సరం పాటు తయారైనటువంటి వారం కల్లా తినేయడం అయితే జరిగిద్ది. విదేశాలకు కూడా పంపించేసుకుంటారు 1-2 వారాల్లోగా. మరి అలాంటిది వీళ్ళు ఎలా చెప్తున్నారు అంతగానో ప్రిజర్వ్ చేయాలని? ఇంతకుముందు లాజిక్ చెప్పాను. మన ఇంట్లో నెయ్యి తయారు చేసుకుని దాదాపు 1-2 నెలల వరకు అది పాడవకుండా ఉంటుంది. ఉత్త నార్మల్గా అది ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు, నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉంటే చాలు, నెయ్యి కాచి అక్కడ పెడితే చాలు. అలాంటిది రోజు కొన్ని కోట్ల మంది భక్తులు వెళ్ళేటటువంటి ఒక దేవస్థానానికి ఇన్ని కెమికల్స్ ఎలా వాడతారు జర్నలిస్ట్ సాయి గారు? మీరు ఏ విధంగా చెప్తా ఉన్నారు? ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈయనేమన్నా మన విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు పట్టుకుంటున్నారా ప్యాకెట్లని? అదేమంటే నేను నికార్సైన జర్నలిస్ట్ని, నా ఆస్తులు ఒక 5 కోట్లు ఇస్తే కనుక నేను మొత్తం వదిలేసి వెళ్ళిపోతాను, ఒక 10 కోట్లు నా పేరు మీద రాసిస్తే కనుక మీ పేరు కూడా కొత్త ఇంటికి పెట్టుకుంటారు అని నంగనాచి కబుర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. నిజాలు చెప్పండి. మీరు హిందువే, ప్రతిరోజు కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి వీడియోలు చేస్తూ ఉంటారు. అలాగే పాకిస్తాన్, ఇస్లామిక్ కంట్రీస్, అదేవిధంగా భారతదేశం మధ్య జరుగుతున్నటువంటి గొడవల గురించి విశ్లేషణ చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి మీకు మరి ఈ విషయం చెప్పడం ఎందుకు బాధ అవుతా ఉంది? నేషనల్ పాలిటిక్స్లో బీజేపీ పార్టీకి సానుభూతి పరులుగా ఎంతో కొంత మాట్లాడుతున్నటువంటి మీరు మరి మన రాష్ట్రంలో జరిగినటువంటి పని విషయంలో అర్ణబ్ గోస్వామి ఈరోజు రెచ్చిపోతా ఉన్నాడు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? నేషనల్ మీడియా కోడైకొస్తా ఉంది, దానికి ఏం సమాధానం చెప్తారు? సో తప్పనిసరిగా దీనికి సంబంధించి జవాబు కావాలి. జర్నలిస్ట్ సాయి గారు జవాబు కావాలి. కేవలం చెప్పా కదా ఫస్ట్లోనే, జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలితే జర్నలిస్ట్ సాయి గారికి నొప్పి పుట్టింది. అలా ఉందన్నమాట కథ చూస్తూ ఉంటే. ప్రజలు మాట్లాడకపోతే, ప్రజలు రియాక్ట్ అవ్వకపోతే ప్రభుత్వం ఎంత చేసినా ఏం ఉపయోగం ఉండదు. నిజాలు చూపిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి టెస్టులు చేయాలి ల్యాబ్లోకి వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారు ఏమి టెస్టులు చేయాలి ల్యాబ్లోకి వెళ్ళి, రిపోర్ట్లు అయితే వచ్చినాయి, దాన్నే బయటికి చెప్పినారు. ఈరోజు సిట్ నివేదిక ఇచ్చింది, దాంట్లో కూడా 100% గీ వాడినట్టు లేదు, రకరకాలు కలిపినట్టుగా వస్తూ ఉంది. దాంట్లో 250 కోట్లు రాసినారు, 60 పేజీలో వచ్చేసి ఆ ల్యాబ్స్ అని చెప్పేసి కెమికల్ తీసుకొచ్చి పెట్టినారని చెప్పి చెప్పినారు. దాని గురించి ఎందుకు మాట్లాడడం? సో అర్థం చేసుకోవాలి, న్యూట్రల్ జర్నలిస్ట్లో లేకపోతే విజయసాయి రెడ్డి చెప్పినటువంటి జర్నలిస్ట్లో